నేడు రేపు బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. అక్టోబర్ 6 లేదా 7న బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. 2025 నవంబర్ 22 నాటికి రద్దు కానుంది ప్రస్తుత అసెంబ్లీ. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మరో 52 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 5 నుంచి 7 మధ్యలో రెండో దశ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకపోలేదు. రైట్, బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనపడుతుంది నెలలో. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, కీలకమైనటువంటి ఎన్నికలు అన్ని పార్టీలకు కూడా, అంటే బీహార్ స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి బీజేపీకి కావచ్చు, ఇతర స్థానిక పార్టీలకు కావచ్చు, కీలకంగా మారబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న అక్కడ ప్రకటనలు, హామీలు, ఖర్చు చాలా జరిగింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్, అదేవిధంగా పరిణామాలు, అలాగే జూబ్లీహిల్స్ ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందా ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీలకు ఉప ఎన్నికలకు సంబంధించి? ఎస్ చక్రి, చాలా కీలకమైనటువంటి ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని చెప్పుకోవచ్చు. దేశంలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫోకస్ అంతా బీహార్ పైన పెట్టాయి. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి ఏవైతే ఇప్పటికే ఖాళీ, అంటే వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు జరిగింది. అంటే సరిగ్గా 6వ తేదీ లేదంటే 7వ తేదీ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాము, అంటే బీహార్లో ప్రత్యేకంగా, అంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో జరిగినటువంటి ఈ ఓటర్ల సవరణకు సంబంధించి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో సైతం తమ వాదనలు వినిపించి ఫైనల్గా బీహార్లో ఈ ఓట్ల సవరణ అనేది పూర్తి చేసింది. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే సెప్టెంబర్ 30వ తేదీన పూర్తి ఎన్నికల జాబితాను కూడా విడుదల చేసింది. ఇక ఏ క్షణాన్నైనా ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే వాస్తవానికి, అంటే బీహార్ సంబంధించినటువంటి ప్రస్తుత అసెంబ్లీ గడువును కనుక చూస్తే నవంబర్ 22వ తేదీ అసెంబ్లీ గడువు పూర్తి కానుంది. అంటే దానికంటే ముందే ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావాలి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను పూర్తిగా కసరత్తు అనేది పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈరోజు రేపు ప్రత్యేకంగా బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రత్యేకంగా అక్కడ పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాదు ఈ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తే ఎలా ఉండబోతుంది, అంతేకాదు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, వీటన్నిటిని కూడా స్వీకరిస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో ఈ బీహార్ ఎన్నికలను పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి సహకారంతో ఏ విధంగా పూర్తి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టాయి. సో ఫైనల్గా 6వ తేదీ 7వ తేదీన ఢిల్లీలో ఈ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక తెలంగాణలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక షెడ్యూల్ను కూడా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎంతో ఉత్కంఠగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ గతంలో గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందారు. ఆ తర్వాత అక్కడ నుంచి బీఆర్ఎస్ అయితే ఆయన సతీమణికే టికెట్ ఇస్తే కాంగ్రెస్తో పాటు బీజేపీలు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అంతేకాదు ఈ ఎన్నికలను కొంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. సో అదే రకంగా దానికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ కైవసం చేసుకోవాలి అనే దాని మీద కూడా
ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వబోతుంది. ఏ విధంగానైతే బీహార్లో ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి తుది జాబితాను ఎలాగైతే ప్రకటించిందో జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా సెప్టెంబర్ 30వ తేదీనే ఆ జాబితాను కూడా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ఓటర్ల వివరాలను మొత్తం కూడా బహిర్గతం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పాటు అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. బీహార్ను మాత్రం ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాయి. మనం చూసాము అంటే వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే కాంగ్రెస్ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర పేరుతో భారీగా అక్కడ ప్రతి గ్రామాన్ని ఆయన చుట్టి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఓటర్ల జాబితాలో పేర్లన్నీ కూడా తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దానికి అనుగుణంగానే ఇంకా ఎన్డీఏ సైతం అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా అంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో అటు నితీష్ కుమార్ ఉన్నారు, మరోవైపు జన్ సురక్ష పార్టీ కూడా అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. వీటన్నిటిని కూడా బీహార్ ప్రజలు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రధానంగా బీహార్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే ఎంతో కాలంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యోగాల కల్పన అనేది లేదు. అంతేకాదు కింది స్థాయిలో వ్యవసాయాలకు సంబంధించినటువంటిది కావచ్చు, మౌలిక వసతుల కల్పన అనేది లేదు. ఎంతోమంది పొట్ట చేత పట్టుకొని వివిధ రాష్ట్రాలకు వాళ్ళు వలస వెళ్తున్నారు. ఎక్కడ పని వాళ్ళ కోసం చూసినా సరే ఇక్కడ బీహార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పని చేయించుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అంటే బీహార్ ప్రజలు పెద్ద ఎత్తున వలసబోతున్నారు. సో ఈ వలసలను ఆపేందుకు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఈసారి పెద్ద ఎత్తున ఎజెండాగా మారబోతుంది. సో మొత్తానికైతే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ బీహార్ ఎన్నికలు మనం దేశంలో చూస్తాము. యూపీ ఎన్నికల తర్వాత బీహార్ ఎన్నికలకు ప్రాధాన్యత ఉంటుంది. సో యూపీది ముగిశాయి కాబట్టి ఈసారి బీహార్ ఎన్నికలపైన అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రత్యేకంగా అటు కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ, మరోవైపు బీజేపీ, దాంతోపాటు నితీష్ కుమార్ పార్టీ ఈ విధంగా మాత్రం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇక షెడ్యూల్ వచ్చాక ఖచ్చితంగా ప్రచారాల పర్వం కూడా పెద్ద ఎత్తున ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా ఇప్పటికే పార్టీలన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. నిజంగా చెప్పాలంటే బీజేపీ ఏ విధంగానైతే తమ జాతీయ అధ్యక్షుడిని మార్చాల్సినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది, కానీ దాన్ని పక్కన పెట్టారు. బీహార్ ఎన్నికల తర్వాతే దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి 6-7 తేదీల్లో బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.